హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచి కట్లు పూసుకున్నట్లయితే దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన ప్రభువా, మహోన్నతమైన మీ నామాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పగటి వేళ మీ మాటలు వినుటకు నీ వెడలమైన మేము మీ పాదాలను ఆశ్రయిస్తూ ఉన్నాం ప్రభువా. మీ వాక్యము నిష్ఫలము కాక ఆకాశము నుండి వచ్చు వర్షము విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారమునిచ్చి చిగిర్చి వర్ధిల్లునట్లుగా చేస్తుందో, నీ నోట నుండి వచ్చు ప్రతి మాట జీవముతో నింపున్నది ప్రభువా. ఆ జీవం నీ వెడలమైన మా జీవితాలలో దయచేయండి ప్రభువా. నీ వాక్య ప్రభావం నీ వెడలమైన మా హృదయాలలో ఉంచి మమ్మల్ని హెచ్చరించండి, బలపరచండి, మా హృదయములతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు పరిచయమైన ఒక వాక్య భాగాన్ని మరొక మారి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుకుందాం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై యుండుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు, ఒక్కరు చదవండి, నేను మిమ్మును పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులు పావురముల వలె నిష్కపటులనై యుండుడి. చాలన్నా ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు తను వెళ్ళబోయే ప్రతి స్థలానికి ముందుగా వెళ్ళినట్లు 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నారు. ఆ 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఆయన వారిని పంపుతున్నప్పుడు రోగులను స్వస్థపరచుటకు, దెయ్యాల్ని వెళ్ళగొట్టుటకు, చనిపోయిన వారిని తిరిగి బ్రతికించడానికి, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి, సువార్తను బోధించడానికి ఆయన వారికి అధికారం ఇచ్చి వారిని పంపించారు. ఆమేన్. ఇప్పుడు వారు ఆ అధికారంతో వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎంత సంతోషంగా వెళ్తున్నారు. పంపించింది ఎవరు? యేసయ్య పంపించాడు. ఏమిచ్చి పంపిస్తున్నాడు? ఆయన ఒక అధికారం నుంచి పంపిస్తున్నాడు. ఎంత ఆనందమో! అది మామూలు అధికారం కాదు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎదురుగా ఉంటే పారిస్తున్నామలో అంటే దెయ్యం ఏమైతే గడగడగడగడగడగలాడుతూ పారిపోతాయి. కుష్ఠవ్యాధైనా, కుంటోడైనా, గుడ్డోడైనా, మోగోడైనా, వాడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నవాడైనా యేసు నామములో నువ్వు స్వస్థత పొందు అనగానే ఏం పొందుతాడు? ఇక వాడు స్వస్థత పొందుతాడు. కాబట్టి వీళ్ళకి ఎంత ఆనందంతో, ఇక మనకి ఎదురు లేదు. దెయ్యాలు మనం చూసి పరిగెడతాయి, రోగాలు మనం చూసి పరిగెడతాయి. ఇక మన జీవితంలో మనకి ఎదురు లేదు, ఇక మనదే రాజ్యం అని సంతోషంగా వీళ్ళు బయలుదేరబోయే సమయంలో ప్రభు అన్న రాగండి ఒక చిన్న హెచ్చరిక.
ఏమిటంటే మీకు అధికారం నుంచో పంపిస్తున్నాను, మీకు స్వస్థపరచు వరాన్ని నుంచి పంపిస్తున్నాను. అయితే తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. అట్లా పంపుతున్నాడంట. తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినప్పుడు తోడేళ్లు ఏ విధంగా ఆనందపడిపోతాయో ఈ లోకములో ఉన్న మనుషుల మధ్యలోనికి మనం పంపబడుతున్నాం. ఈ లోకము ఎటువంటిది అనంటే తోడేళ్ల సహవాసం. ఎహెజ్కేలు ముళ్ళ తొప్పల్లో గచ్చ పదల్లో నువ్వు తిరుగుతున్నావు. ఎటువంటి ప్రాంతం? పూల తోట కాదది, పూల బాట కాదది. ఏ తోట? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఆ ముళ్ళు ఎట్లాంటి గుచ్చుకుంటుంది, అట్లాంటి గుచ్చుకుంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోనికి పంపుతున్నానని ప్రభు చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజంగానే ఈ లోకములో మనం జీవించినన్ని దినాలు క్రీస్తు ఒక క్రైస్తవుడిగా, క్రీస్తుకు శిష్యుడిగా, క్రీస్తును ఎరిగినటువంటి వ్యక్తిగా ఈ లోకములో మనం జీవించిన అన్ని దినములు మనం గుర్తించాలి. మనము ఉన్నటువంటి ఈ లోకము ముండ్ల పొద లాంటిది, తోడేళ్ల సమూహము లాంటిది. మనకు ఎల్లప్పుడూ హాని చేసే స్థలం, మనకు ఎల్లప్పుడూ విరోధంగా ఉండేటువంటి స్థలం. మనం నిజంగా మనం కూడా తోడేళ్ల వంటి వారమైతే, ఈ లోక సంబంధులమైతే ఈ లోకం మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉంటుంది. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. 15వ అధ్యాయం 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించు. అయితే మీరు లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరుచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసింతురు. నా మాట గైకొనిన ఎడల మీ మాట కూడా గైకొందురు. స్తోత్రం కలుగును గాక. నిజంగా ఒక శ్రేష్టమైన హెచ్చరిక. తోడేళ్ల మధ్యలోని గొర్రెలుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్ళకి గొర్రెలకి సహవాసం ఉంటుందా? గొర్రెలు చూడగానే తోడేళ్ళలో ఉన్న క్రూరత్వం బయటకు వస్తుంది. గొర్రెలు చూడగానే తోడేళ్ళలో ఉన్న ఆకలి బయటకు వస్తుంది. ఏ విధంగానైనా ఈ గొర్రెను చీల్చి చండాలి, దాని రక్తాన్ని తాగాలి, దాని మాంసం తినాలి అని తోడేలు ఎప్పుడు కూడా గొర్రెను చీల్చి చండాలడం కొరకు కనిపెడుతూ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ లోకములో ఉన్నాం. లోకం అంటే ఏంటి? భూమి ఆకాశాల. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు ఒక పెద్ద ఆయన మహాకవి. అయితే ఇప్పుడు లోకము అంటే లోకములో ఉన్నవారు. ప్రభు అంటున్నారు లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే లోకము నన్ను కూడా ద్వేషించింది. మీరు లోక సంబంధులైతే లోకం మీతో స్నేహం చేస్తుంది. కానీ మీరు లోక సంబంధులు కాదు కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటుంది. చూడండి, ఎంత తాగినవ్వండి, ఎంత గందరగోళం చేయనివ్వండి, వారిని ఎవరు ఏమంటారు? స్తోత్ర. ఎన్ని పనులు చేయనివ్వండి, కొట్టుకోనివ్వండి, తిట్టుకోనివ్వండి, అరుచుకోనివ్వండి, గందరగోళం చేయనివ్వండి, ఎవరు అని ఏమంటారు? అదే వాడు రక్షణ పొంది ప్రార్థనకు వస్తున్నాడు అనుకో, ఏరా
ప్రార్థనకి వెళ్తున్నావేంటి? మన మతాన్ని విడిచిపెట్టావేంటి? మన కులాన్ని విడిచిపెడతావా ఏంటి? ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నావు? నిజంగా వాడు తాగున్నప్పుడు ఎవరు ఆటంకం చేయరు, వాడు అక్రమ సంబంధాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆటంకం చేయరు, వాడు పేకాట ఆడుతున్నా, వాడు పాపిష్టి పనులు చేస్తున్నా ఎవరు వాడిని ఏమనరు. కానీ ఎప్పుడైతే ప్రార్థనకు వస్తున్నాడో ఇక వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు వాడిని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు, వాడిని చూసి హేళన చేస్తూ ఉంటారు. నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లరా, అసలు వాడిని ఆపాల్సింది ఎప్పుడు తాగేటప్పుడు ప్యాకెట్ ఎదురు ఈ పనులు అని అప్పుడు అన్నారా? అప్పుడు అనుకుంటే ప్రభువు నమ్ముకుంటూ ఉంటే లోకం ఏమవుతుందో తెలుసా, మనకి విరోధం అవుతా ఉంటుంది. ప్రభువు నమ్ముకుంటా ఉన్నప్పుడు, ప్రభువులకు విశ్వాసం వచ్చినప్పుడు ఈ లోకం మనకి వ్యతిరేకంగా తయారవుతుంది. ఎందుకంటే దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. మన యజమానుడే హింసించబడ్డాడు లోకం ద్వారా, మన యజమానుడే లోకము ద్వారా హేళనకు గురి చేయబడ్డాడు. ఆయన ముఖము మీద బుండు వేయబడింది, ఆయన నిందించబడ్డాడు, ఆయన అనేక విధములైన అవమానాన్ని పొందాడు, ఆయన అనేక రీతులుగా దూషించబడ్డాడు, కల్వరి శిలువకు కొట్టబడ్డాడు. నిజంగా దాసులమైన మనం మన యజమాని కంటే గొప్పవారో కాదు. కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడద్దు. ఎవరైనా మీరు విశ్వాసులు అయినందువల్ల ఎవరైనా మిమ్మల్ని దూషిస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే వారు ఈ రీతిగానే మన ప్రభువు కూడా దూషించబడ్డాడు. లోకం మిమ్మల్ని నిందిస్తుంది అనుకోండి, మీరు దాన్ని దుఃఖించి బాధపడద్దు. ఎందుకని వారు మన ప్రభువును కూడా నిందించారు. అందుకని క్రీస్తు నామము నిమిత్తం, నా నామము నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డగా అబద్ధపు మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తం నిందించబడుతున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమై శ్రమ పట్టబడుతున్నప్పుడు పరలోకమందు మన ఫలము అధికం చేయబడుతుంది. అయితే ఈ లోకంలో, హింసించబడే ఈ లోకంలో, దూషించబడుతున్న ఈ లోకంలో, బాధించబడుతున్న ఈ లోకంలో విశ్వాసులైన వారికి ఒక 3 స్వభావాలు ఉండాలని ప్రభు చెప్తున్నారు. ఎన్ని స్వభావాలు? 3 స్వభావాలు. మొదటిదేమిటి? గొర్రె స్వభావాన్ని కలిగి ఉండాలి. రెండవది పాము, మూడవది పావురము. మళ్ళీ చెప్పండి. ఒకటి గొర్రె, రెండవది పాము, మూడవది పావురం. నిజంగా విశ్వాసుల యొక్క మొదటి స్వభావం ఎటువంటిదై ఉండాలి అంటే గొర్రె స్వభావమై ఉండాలి. నిజంగా గొర్రె, నిజంగా ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నట్టు ప్రజల్ని, విశ్వాసులైన వారిని ఉద్దేశిస్తున్నప్పుడు ఆయన అనేక మార్లు విశ్వాసుల్ని గొర్రెగా భావించాడు. ఎందుకని గొర్రెగా ఆయన భావించాడు అనంటే, గొర్రె తాను రక్షించుకొనలేని ఒక బలహీనమైనటువంటి జంతువు. స్తోత్ర. బలహీనమైన ఒక సాధు జీవి. ఆమె వాటిని కనుక కొద్దిగా స్పీడ్గా వడివడివడిగా తోలామనుకోండి, ఆయాసపడి ఆ ఆయాసానికే అది తమ ప్రాణాలు కోల్పోతాయి. అందుకే మిగిలిన వాటన్నిటిలో కంటే గొర్రెకి, కాపరికి ఒక మంచి స్వభావం ఉంటుంది. దేవునికి స్తోత్ర. మిగిలిన వాటి అన్నిటిలో కూడా గొర్రెకు, కాపరికి ఏముంటుంది? ఒక మంచి స్వభావం. అయితే గొర్రె యొక్క స్వభావాలు ఏంటో లేఖనాల నుండి కొన్ని మాటలు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. నా గొర్రెలు నా స్వరమును వినును. నిజంగా ప్రభు చెప్తున్న మాట ఏంటి? నా గొర్రెలు నా స్వరము విను. నాతో చెప్పండి. గొర్రె కాపరి స్వరమును వినును.
మరలా చెప్పండి. గొర్రె కాపరి స్వరమును వినును. అంటే గొర్రె ఎవరి స్వరాన్ని వింటుంది? కాపరి యొక్క స్వరాన్ని. ఎందుకనంటే ఈ కాపరి తన గొర్రెలను వెలుపలికి నడిపించినప్పుడల్లా, 3వ వచనం, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తున్నాడు ఈ కాపరి? గొర్రెలను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రభు కుమారు వెళ్దాం పద అని ఏం చేస్తున్నాడు? ఆయన పేరు పెట్టి పిలిచి నడిపిస్తున్నాడు. శాంతి వెళ్దాం పద అని ఆయన ఏం చేస్తున్నాడు? పేరు పెట్టి పిలిచి నడిపిస్తున్నాడు. అనగా ఇప్పుడు ఈ గొర్రెలు ఏం చేస్తాయి? కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. సహజంగా మన చెవుల్లో చిన్ననాటి నుండి మనం వినినటువంటి తల్లి స్వరం మనకు జ్ఞాపకమే, తండ్రి స్వరం జ్ఞాపకమే, రక్త సంబంధికుల స్వరములు జ్ఞాపకమే. కొన్ని సందర్భాల్లో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ నంబర్ లేకపోయినా, సేవ్ చేయకపోయినా, ఏ కొత్త నంబర్ నుండి కాల్ చేసిన వాళ్ళ వాయిస్ ఉండగానే మనకు అర్థమైపోద్ది. ఏమని? ఇది పలానా వారి స్వరం లేదా వారి వాయిస్. అయితే ఈ గొర్రెలో ఉండే లక్షణం ఏంటంటే కాపరి స్వరాన్ని గుర్తిస్తుంది, దేవుని వాక్యాన్ని గుర్తిస్తుంది. అవి అన్యుల స్వరము ఎరుగు. 5వ వచనం, అన్యుల స్వరం అవి ఎరుగును కనుక అన్యుని ఎంత మాత్రము వెంబడించక అతని వద్ద నుండి పారిపోతుంది. నిజంగా అన్యులు ఎందుకు పిలుస్తారు? గొర్రెని కాపరి తప్ప వేరే వాళ్ళు ఎందుకు పిలుస్తారు అని అంటే, నిజంగా ఈ కడపరి దినాల్లో అపవాదైన సాతానుడు కూడా ప్రజలు పిలవడం ప్రారంభించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము. సాతానుడు ఏ వేషం వేసుకున్నాడట? వెలుగుదూత వేషం. వెలుగుదూత అంటే తెల్లని వేసుకొని తెల్లని వెలుగులో కనబడతాడు. నా కుమారుడా అంటాడు. అప్పుడు వెంటనే దేవుని స్వరాన్ని గుర్తించేటువంటి ఆ లక్షణం మనకు లేదనుకో, వచ్చింది ఎవరు అనుకుంటాం మనం వెంటనే? అసలు మనకి ఎవరైనా కల్లో తెల్ల బట్టలు వేసుకుని కనబడితే చాలకి మనం వాళ్ళకి కన్ఫర్మ్ చేసేస్తాం. వచ్చింది ఎవరో? రాత్రి నా కల్లో కనబడింది యేసయ్య. ఇప్పుడు సాతానుడు ప్రజలను మోసగించడానికి వెలుగుదూత వేషం ధరించుకొని అనేకులను భ్రమపరుస్తున్నాడు. పాపం వైపునకు, లోకం వైపునకు ఆకర్షిస్తున్నాడు. అయితే ఇప్పుడు గొర్రె అయితే ఏం చేస్తుంది? నాకు కలిగిన దర్శనం, నేను వినేటువంటి స్వరం, నాకు బోధించబడిన ఈ బోధ నిజంగా ఇది నా కాపరి స్వరమేనా అని వివేచించి కాపరి స్వరాన్ని గుర్తిస్తుంది గొర్రె. అందుకే దేవుడు తన గొర్రెలకు, తన విశ్వాసులకు వివేచన హృదయమును కలుగచేయును గాక. ఆమేన్. నిజంగా కడవరి దినాల్లో ఈ స్వరాన్ని గుర్తించవలసిన అవసరం చాలా ఉందండి. ఎందుకని? అపవాదైన సాతానుడు ఈ అంత్య దినాలలో, ఈ రాకడి దినాలలో క్రీస్తు ఇదిగో అక్కడున్నాడు, క్రీస్తు ఇదిగో ఇక్కడున్నాడు, అక్కడికి వెళ్దాం పదండి అని అనేకులను మోసపుచ్చడం ప్రారంభిస్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 23వ వచనం. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, మన రాజధానిలో ఉన్నాడు అనగానే పొలోమంటూ వచ్చేస్తారు కొంతమంది. లేకపోతే క్రీస్తు గుంటూరులో ఉన్నాడంట, కొండ మీద ఉన్నాడంట. లేకపోతే ఆ సముద్రం దగ్గర ఉన్నాడట, లేకపోతే ఇదిగో ఆ లోయలో ఉన్నాడట, లేకపోతే ఈ కాలంలో ఉన్నాడట.
అనంటే క్రీస్తు ఎక్కడున్నాడు అంటే పరుగుని ఇక్కడికి, లేదా అక్కడున్నాడు అంటే అక్కడికి అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులు. ఏ క్రీస్తులు? చదవండి 24వ వచనం. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరిచెదరు. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం ఏం చేస్తారంట? ఎవరిని? ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయడానికి గొప్ప సూచక్రియలు చేస్తారు, గొప్ప మహత్కార్యాలు చేస్తారు. స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకొని నువ్వు చెప్పక ముందు నీ బాధలన్నీ చెప్పాడు నీకు ఆయన మీద ఏర్పడిపోద్ది. నిజంగా ఈయన అంత గొప్ప ప్రవక్త, నేను చెప్పకముందు నా బాధలను ఈయనే చెప్పేశాను. ఈ విధంగా రకరకాల అబద్ధ క్రీస్తులు. సాతానుడు ఒకవైపు ఏ వేషం ధరించుకున్నాడు? వెలుగులతో వేషం ధరించుకుని ప్రజలను మోసగిస్తున్నాడు. మరొక వైపు అబద్ధ క్రీస్తు, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? సంఘాన్ని మోసగిస్తున్నారు. ఇప్పుడు గొర్రెలమైన మనకు ఏం అవసరమో తెలుసా? కాపరి స్వరాన్ని గుర్తించడం అవసరం. హల్లెలూయా. ఏది నిజమైన బోధ, ఏది నిజముగా దేవుని వాక్యం, నిజంగా నా దేవుని స్వరము ఏది అని నిజంగా నా ప్రియమైన దేవుని పిల్లగా గొర్రె కాపరి స్వరాన్ని గుర్తించినట్లుగా నిజంగా మనం దేవుని స్వరాన్ని గుర్తించదము గాక. అపవాది క్రియలను గుర్తించి వాటిని తరిమి వేయదము గాక. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలను గుర్తించి మోసపోకుందుము గాక. అందుకే ఇప్పుడు గొర్రె లక్షణాలు ఏంటి? గొర్రె ఏం చేస్తాట? కాపరి స్వరాన్ని గుర్తిస్తుంది. గొర్రెలో ఉన్న మరొక లక్షణం ఏంటో తెలుసా? కాపరిని వెంబడిస్తా ఉంటుంది. చదవండి, అదే యోహాను సువార్త 10:27 వచనం. యోహాను సువార్త 10. అవి నన్ను వెంబడించును. వెంబడించే లక్షణాల్లో గొర్రెలు చాలా శ్రేష్టమైనవి. చూడండి, మేకలకు కానీ, దున్నపోతులు కానీ, గేదెలకు కానీ వీటి కాపరి వెనకాల ఉండి నడిపిస్తాయి. ఎక్కడుండి? వెనకాల ఉండి. కానీ గొర్రెల మటుకు కాపరి ముందుండి నడిపిస్తాడు. అది ఎక్కువ మంది అయితే ముందు ఒక కాపరి ఉంటాడు, వెనకాల మరొక కాపరి ఉంటాడు. ఆమేన్. ఎందుకని మేకలకి వెనకాల ఎందుకు ఉండాలంటే ఇవి పోతా ఎక్కడ పచ్చగడ్డి కనిపించిన పచ్చగా అదట్టిపోయింది. ఈ గ్యాదర్ ఏదైనా షేర్ కనబడి వెళ్ళిపోతుంది, వెంటనే కలిసి అని కట్టుకొని కొడితే అప్పుడు మళ్ళీ అది సక్రమైన మార్పులు వచ్చింది. కానీ గొర్రెలకు అట్లా కాదు. గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడంటే గొర్రెలకు ముందుగా నడుస్తున్నాడు. ఆమేన్. నిజంగా మనం కలిగిన కాపరి మనకు ముందు నడిచే కాపరి. హల్లెలూయా. ఆగని హోరులో ఆడిన నేలపై నా ముందు నడచితివే, సైన్యములకు అధిపతివై. ఏం చేస్తున్నాడు ఆయన? మనకు ముందుగా నడుస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు గొర్రెలమైన మనం ఏం చేయాలంటే ఆయన నడుస్తున్నప్పుడు ఆయన అడుగు చాలను చూస్తూ గొర్రె తలపెట్టి అటు ఇటు చూడదు, ఇటు దిక్కులు చూడదు, అట్లా తలపెట్టుకుని ఏం చేస్తూ ఉంటుందంటే అలాగా అడుగు చాడలు చూస్తూ వెంబడిస్తూ ఉంటుంది. ఏమిటి? గొర్రె. ఇప్పుడు ప్రభువు కూడా అదే మాట చెప్తున్నాడు. ఏమని? నా గొర్రె నన్ను వెంబడిస్తుంది. ఈ రోజున మనం వెంబడించాలి, ఫాలో అవ్వాలి, ఫాలోవర్స్ గా మారాలి. ప్రభువు ఎటు వెళ్తున్నాడో,
ప్రభు యొక్క మాట ఏమిటి, ప్రభు యొక్క ఆలోచన ఏమిటి, నిశ్చయముగా ప్రభువుని వెంబడించి ఆ గుణ లక్షణాలు మనకు కావాలి. ఆమేన్. ఒకవేళ ఇంతవరకు మనం ప్రభుని వెంబడించిన స్థితిలో ఉన్నామేమో, అయితే గొర్రె ఏ విధంగా ప్రభుని వెంబడిస్తుందో అలాగే మనం కూడా ఏం చేయాలి, ప్రభువుని వెంబడించాలి. అందుకే మనం వెంబడించాలనే చదవండి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిని ఉంచిపోయాను. మనం క్రీస్తు యొక్క కోరిక ఏంటి, మనము ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. అడుగు జాడల ఎవరి అడుగులో తెలుసా, మన ప్రభువైన యేసయ్య. సిలువను మోసుకొని, మనకు ముందుగా సిలువను మోసుకొని పోతున్న యేసు వైపునకు చూస్తూ అడుగులు అడుగు వేస్తూ ఆయన వైపునకు చూస్తూ మన యాత్రను ముందుకి కొనసాగించాలి. మనం ఆయన అడుగు చారల్ని నడుచుకున్నట్లు ఆయన మనకేముంచాడు, మాదిరి ఉంచాడు. కాబట్టి ఆ అడుగులు మనకు కనబడుతూ ఉన్నాయి. గొర్రెగా మనం ఆయన చూస్తూ, ఆయన పాదాలను చూస్తూ ఆయన వెంబడించాలి. ఆమేన్. అలాగే గొర్రెలో ఉన్న ఒక లక్షణం ఏంటి, కాపరి స్వరాన్ని గుర్తిస్తుంది. అలాగే గొర్రెలో ఉన్న మరొక లక్షణం ఏంటి, కాపరిని ఏం చేస్తుంది, వెంబడిస్తుంది. మూడవదిగా గొర్రెలో ఉన్న లక్షణం ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 53:7. బాధించబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు. వదకు తేబడిన గొర్రె పిల్ల ఎలా ఉంటుంది, మౌనంగా ఉంటుంది. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె మౌనముగా ఉంటుంది. అంటే గొర్రెలో ఉన్న మూడవ లక్షణం ఏంటంటే మౌనం. ఈరోజు అసలు చాలా మందికి ఈ లక్షణం అలవాటే లేదు. ఏ లక్షణం, మౌనంగా ఉంటాం. ఒక మాట మీకు చెప్పనా, ఏమీ తెలియని వాడు మౌనంగా ఉన్నా సరే వీడి అంత పెద్ద జ్ఞానం అనుకుంటారట. ఎలా ఉంటే, మౌనంగా ఉంటే. స్తోత్ర. వాడికి అసలు ఏం తెలియదు, కానీ ఇతరులు మాట్లాడేటప్పుడు వాడు మౌనంగా ఉంటున్నాడు అనుకో, ఎంత పెద్ద జ్ఞానం అనుకుంటారట. కానీ అసలు వాడికి ఏమీ తెలియదు. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మౌనం. అర్ధరాత్రి వేళ కైప అన్న ప్రధాన యాజకులు ఆయనకు వ్యతిరేకముగా తీర్పు తీరుస్తూ ఉంటే, రోమా గవర్నర్ పిలాతు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు తీరుస్తూ ఉంటే, యెరూషలేము పొర ప్రజలందరూ రాళ్ళు రువ్వుతూ ఉంటే, శిలువ మీద వేలాడుతున్నప్పుడు అనేకులు ఆయన దూషిస్తూ హేళన చేస్తూ ఉంటే, ప్రభు ఎలా ఉన్నాడు తెలుసా, మౌనంగా ఉన్నాడు. ఈ రోజున మౌనంగా ఉండే అనుభవాలు మనకున్నాయా? ఎవరన్నా ఒక్క మాట అంటే చాలు అట్లా లేచిపోతాం ఆయన. మనం స్తోత్ర. ఇక ఆ నోరు ఇక డీజే బాక్సే. ఏ బాక్స్? డీజే బాక్స్. కరెంటు పోతే ఆగేది, కరెంటు పోయినా ఆగుతాం. అయితే దేవుని పిల్లలమైన మన వ్యక్తిగత జీవితంలో గొర్రెలో ఉండవలసిన లక్షణం, విశ్వాసమైతే నువ్వు ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. పగ తీర్చుట దేవుని పని. నీ జీవితంలో ఉన్న అన్యాయం జరిగిందా, మౌనంగా ఉండి దేవునికి అప్పగించు. మోసపోయావా, మౌనంగా ఉండి దేవునికి అప్పగించు. నిందించబడుతున్నావా, మౌనంగా ఉండి దేవునికి అప్పగించు. నీకు కీడు చేయబడిందా, మౌనంగా ఉండి దేవునికి అప్పగించు. నీ పరిస్థితి తలక్రిందులుగా ఉందా,
నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందా మౌనంగా ఉండి దేవునికి అప్పగించు. సియోనులో మౌనంగా ఉండటం కూడా ప్రభువుని స్తుతించుటే. అందుకే ఈ గొర్రెలో ఉండవలసిన లక్షణం ఏంటి? మౌనం. వధించే ఆ గొర్రె, బొద్దు కత్తిరించబడుతుండే గొర్రె ఏమాత్రం అరవట్లేదని ఎలా ఉంటుంది తెలుసా? మౌనంగా ఉంటుంది, తిరుగుబాటు చేయదు. ఆ వధించబడుతున్నా కానీ అట్లాగే తల ఉంచుకుని ఉంటుంది తప్ప ఏమాత్రం కూడా తిరుగుబాటు చేయదు. ఒక గొర్రె ఇలా వెళ్ళి తాకబెట్టింది దేని మీద? దాని మీద పెట్టిన వెంటనే ఏం చేస్తాడు? దాన్ని అట్లా నరికేస్తాడు. ఆ తర్వాత ఇంకో గొర్రె వచ్చి ఆ గొర్రె కూడా ఏం చేస్తే అట్లాగే తాకబెట్టింది, దాన్ని నరికేస్తాడు. ఆ తర్వాత వరుసగా వస్తా ఉంటాయి. కానీ ఇదో నా ముందున్న గొర్రె ఏమైపోయింది? చనిపోయింది. నేను పారిపోదామని ఉండదు, వరుసగా వచ్చి ఏమవుతా ఉంటాయి అవన్నీ. ఎందుకంటే అవి తిరుగుబాటు చేయవు, ఆ పరిస్థితిని సిచ్యువేషన్ అంగీకరిస్తూ ఉంటాయి. అలాగే దేవుడు మనల్ని నడిపించే పరిస్థితిని మనం అంగీకరించాలి. ఒకవేళ శ్రమలో దేవుడు మనం నడిపిస్తున్నా, వేదనకరమైన పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తున్నా, అవమానాల్లో మనం నడిపిస్తున్నా, గొర్రె ఏ విధంగా సిచ్యువేషన్ ఆ పరిస్థితిని అంగీకరిస్తుందో నీవు కూడా ఆ పరిస్థితిని అంగీకరించుదువుగాక. కాబట్టి గొర్రె ఏం చేస్తున్న పరిస్థితిని అంగీకరిస్తుంది. అటువంటి మనసు మనకు కావాలి. గొర్రెలో ఉన్న లక్షణాలు ఏంటి? ఒకటి, కాపరి స్వరాన్ని వింటుంది, గుర్తిస్తుంది స్వరాన్ని. రెండవది ఏంటి? కాపరిని వెంబడిస్తుంది. అబద్ధ క్రీస్తులు, అబద్ధ అనేకులు వచ్చిన సత్యమైన క్రీస్తుని వెంబడిస్తా ఉంది. మూడవది ఏంటి? మౌనంగా ఉంటుంది. నాలుగో లక్షణం ఏంటంటే ఇతరుల పాపాన్ని బట్టి గొర్రె బలి చేయబడింది. పాత నిబంధన అన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఇతరుల దోషాలను బట్టి గొర్రెని ఏం చేసేవారు? బలిగా అర్పించేవారు. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఇప్పుడు దేవుడు మనం ఎలా పంపిస్తున్నాడు? తోడేళ్ల మధ్యలోనికి గొర్రెలను పంపినట్లుగా ఇప్పుడు మన అనుభవాల్లో మనం ఎలా ఉండాలి? దేవుని స్వరాన్ని గుర్తించాలి, ప్రభువునే వెంబడిస్తూ ఉండాలి, మౌనంగా ఉండాలి. నిజంగా ఈ లోకం అంతా మనకి వ్యతిరేకంగా ఉంటూ ఉంటుంది, గొర్రెలాగా ఉండాలి. అయితే ఇలాగ గొర్రెలాగా ఉండిపోతే కుదరదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలాగా? గొర్రెలాగే అలాగే అధికంగా ఉండిపోవటం కుదరదు. అప్పుడప్పుడు మరొక విధమైన లక్షణం కావాలి. అదేంటంటే పాము. నిజంగా పాములో చాలా లక్షణాలు ఉన్నాయండి. అయితే అవన్నీ కూడా ఇతరులకు హాని చేసే లక్షణం. దాని నుండి మనం నేర్చుకునేది ఏది కూడా లేదు. దేని నుండి? పాము నుండి. కానీ ఒక్కటి మాత్రం ఉంది. అదేంటంటే పాము చాలా వివేకంగా ఉంటుంది. ఏమిటి? పాము ఎలా ఉంది? వివేకంగా. వివేకంగా అంటే ఏ విషయంలో? తప్పించుకునే విషయంలో. గొర్రెలో చాలా లక్షణాలు ఉన్నాయి, కానీ పాములో చాలా లక్షణాలు. అవన్నీ మనం నేర్చుకోకూడదు. ఒకటే లక్షణం పాములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తప్పించుకోవటం. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? తప్పించుకునే అనుభవాలు మనం కలిగి ఉండాలి. అంటే పాము పొరపాటున ఇప్పుడంటే ఎక్కడ కనబడతలేదు అనుకోండి, మన సిటీలో పల్లెటూరులో ఆయా ప్రాంతాల్లో పాములు ఏమైనా వచ్చిన వెంటనే ఇదో ఏమవుతుంది? ఇక్కడ కనబడుద్ది, కనబెట్టిన లోపల అది అక్కడ ఉండదు. అక్కడ నుండి తప్పించుకో. ఎంతో వేగంగా తప్పించుకుంటుంది అంటే అంత వేగంగా. ఇప్పుడు విశ్వాసులమైన మనకు కూడా ఈ తప్పించుకున్న అనుభవం కావాలి. తప్పించుకోవటమే ఎందుకంటే అని అనుకోవచ్చు మనం. నిజంగా ఇది మన ప్రభువైన యేసయ్యలో ఉన్న లక్షణమే. చదవండి యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదవండి. రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త ప్రభువా అతడు చనిపోయి. అది కాదు నాన్న,
యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరు గాని, వారు యేసు ప్రభువును పట్టుకొనవలన చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయి. ప్రభు తప్పించుకున్నారా? ఎవరిని పట్టుకోవాలనుకున్నారు? వారు యేసు ప్రభువును పట్టుకోవాలనుకున్నారు. నిజంగా ఆయన సమయం ఇంకా రాలేదు కనుక ఆయన వారి యొద్ద నుండి తప్పించుకొని వెళ్ళారు. ఇప్పుడు ఈ లోకములో మనం ఉన్నాం, గొర్రెల వంటి వారు మనం. అయితే కొన్ని సందర్భాల్లో మన మీద పాపము ఏలుబడి చేసే పరిస్థితి వచ్చినప్పుడు దాని నుండి మనం ఏం చేయాలి? తప్పించుకోవాలి. స్తోత్ర. ఏం చేయాలి? ఒక మంచి నీతిపరుడు ఉన్నాడు, పరిశుద్ధుల్లో ఒకడు, యవ్వనస్తుడు. ఆ యవ్వనస్తుడిని చూసింది ఒక ఆమె 40 ఏళ్ళు. చూసి, యేసపు దానాతో పాపం చేయి అని యవ్వనమైనప్పుడు పట్టుకుంది, గట్టిగా వస్త్రం పట్టుకుంది. నాతో పాపం చేయి అని గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ యోసేపు అని యవ్వనస్తుడు ఏం చేశాడు తెలుసా? ఆదికాండం 39వ అధ్యాయం 12వ వచనం. అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు. స్తోత్ర. ఎవ్వరు లేరు అక్కడ, తప్పించడానికి ఎవరు లేరు. ఒక్కడే ఒంటరిగా పట్టుకుంది. రానాతో పాపం చేయమంటున్నప్పుడు వెను వెంటనే ఆ వస్త్రాన్ని ఆమె చేతులను విడిచిపెట్టి అక్కడ నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు. నిజంగా పాపము జరిగే పరిస్థితుల్లోని మనం తప్పించుకొని పోవటముగాక. ఏం చేయాలి? పాపము జరిగే పరిస్థితుల్లోని తప్పించుకోవాలి. పాము ఏ రీతిగా వివేకము కలిగి తప్పించుకుంటుందో, పాము ఏ రీతిగా వివేకం కలిగి తప్పించుకుందో, అలాగే మనం కూడా ఏం చేయాలి? తప్పించుకోవాలి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపొమ్ము. 26వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయు. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని. స్తోత్రం చెప్పండి గడిగా. ఎక్కడి నుండి తప్పించుకోనట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టేసింది. చెరపట్టినటువంటి వీరికి ఊరి వేసింది. అయితే ఆ ఊరిలో నుండి ఏం చేయాలి? తప్పించుకోవాలి. యోసేపు తప్పించుకున్నాడు. రోజు మనం కూడా వివేకము కలిగిన వారమై ఉండాలి. ఏ వివేకము? పాపము ఎదుటప్పుడే మనం తప్పించుకోవాలి. శరీరానుసారమైన కార్యాలను మనం తప్పించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవబడక, అపహాసకులు కూర్చుండే చోటులో కూర్చుండక తప్పించుకోవాలి. దుష్టుల ఆలోచన నుండి తప్పించాలి, పాపుల మార్గము నుండి. పిల్లలు అపహాసకులు కూర్చుండే చోటు నుండి తప్పించబడాలి. నిజంగా ప్రభు కోరుతున్నాడు ఏమని? మనము తప్పించుకునే వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాపం ఏం చేస్తుంది? తప్పించుకుంటుంది. అందుకే పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి మనం కూడా ఏం చేయాలి? పాపము జరిపిస్తాను. సాతాను చెరపట్టింది, ఉరి వేస్తుంది. ఆ ఊరిలోని మనం ఏమవ్వాలి? తప్పించబడాలి. ఆమేన్. 3వ లక్షణం ఏంటి?
పావురం. ఒకటి గొర్రె, రెండవది పాము, మూడవది పావు. నిజంగా పావురము లో ఉన్న లక్షణాల గురించి చెప్పాలి అంటే అధికమైన ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఉంది, నిష్కపటము కలిగింది. పావురంలో ఏముంది? నిష్కపటం అంటే అసలు అంతరంగములు ఏమి లేదు. ఈరోజు మనుషులు కొంతమందికి పై రూపాన బాగుగా కనబడతారు కానీ వారి హృదయం అంతా దేనితో నింపబడిందో తెలుసా? కపటంతో నిండిపోయింది. పైకి బాగున్నారా అని పలకరిస్తాడు, లోపల ఈడు ఇంకా బాగాలేదు, ఈడు ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాడు అనుకుంటాడు మనసులో. పైకి నవ్వుతూ పలకరిస్తాడు, కానీ హృదయం అంతా కపటముతో నిండి ఉంది, మోహముతో వ్యభిచారముతో నిండింది. పైకి బాగానే మాట్లాడుతూ ఉన్నా హృదయం అంతా అపవిత్రత చేత నిండిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లరా, నిజంగా దేవుని వాక్యం చెప్తుంది పావురంలో ఏమి లేదట, కపటం అనేది ఏది. నిజంగా ప్రతి జంతువులో కూడా మీరు కోడిని కోసిన ఆ కోడిలో షేరు పొట్ట అని ఒక పొట్ట ఉంటుంది. ఆ పొట్ట తీయకుండా దాన్ని కడకుండా అలాగే కూరలో వేసి వండేశారు అనుకో, అది కూర మాత్రం ఏమైపోతుందంటే చేదైపోతుంది. ఇలా ప్రతి దానిలో ఒక చేదు పొట్ట ఉంటుందట. కానీ పావురంలో ఉండదు, చేదు ఉండదు. అది నిష్కపట్యం కలిగింది. అందుకే పరిశుద్ధాత్మను సూచించేటప్పుడు దేన్ని సూచిస్తారంటే ఎక్కువ పావురాన్ని సూచిస్తా ఉంటారు. దేనికి? పరిశుద్ధాత్మకు. మన భారతదేశంలో శాంతిని సూచించేటప్పుడు దేన్ని సూచిస్తారు? పావురాన్ని సూచిస్తారు. శాంతికి చిహ్నం పావురం. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలంటే నిష్కపటముగా మన హృదయం అద్దమును పోయినదై ఉండాలి. ఆమేన్. హిమము కంటే తెల్లగానో కడుగు. హిమము అంటే ఏంటి? మంచు. ఐస్. ఐస్ కంటే ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఐస్ లో లోపల ఏమున్నా సరే బయటికి మనకి ఏమవుతా ఉంటది? కనబడిపోతా ఉంటుంది. హిమము కంటే తెల్లగా అంటే పుల్లరా. ఇక లోపల ఏ మచ్చ గాని ముడత గాని డాగు గాని మరేది కూడా లేకుండా పూర్తిగా నిష్కపటమైనటువంటి హృదయం దేవుని బిడ్డలమైన మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే విశ్వాసులమైన మనకేమీ ఉండాలి? గొర్రె వంటి లక్షణం. పాము వలె పాపము నుండి తప్పించుకోవాలి. పావురము వలె ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? నిష్కపటమైన హృదయాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, మన అంతరంగమును ప్రభు చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా నిష్కపట్యంగా మనం ఉంటూ ఈ లోకములో బ్రతికిన నాళ్ళు, ఈ లోకములో జీవించిన నాళ్ళు మన హృదయములో యథార్థంగా నీతిగా మన ప్రభువుని వెంబడిస్తూ ఉన్నట్లయితే నిజంగా దేవుని రాజ్యంలో గొప్ప ఘనత మనకి ఇవ్వబడుతుంది, గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వబడుతుంది, సేవ కిరీటం మనకి ఇవ్వబడుతుంది, అశ్రేష్టమైన భాగ్యం మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి మనలో ఈ లక్షణాలు ఉన్నాయా? మనము ఈ అనుభవాలు మనం కలిగి ఉన్నామా? మనం పరిశుద్ధం చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువుని అడుగుదామా? ప్రభు పాదాల చెంత వేడుకుందామా? దేవా కనికరించండి. ఈ లోకములో బ్రతుకుతూ ఉన్నాం, ఈ లోకములోనే మేము జీవిస్తున్నాం. యేసయ్యా, నిబిడలమైన మా జీవితాల్లో గొర్రె వంటి అనుభవాలు మాకు దయచేయండి. పావురము వలె నిష్కపటమైన హృదయమును, నిష్కపటమైన జీవితమును మాకు దయచేయండి. ప్రభువా, నీ పిల్లలమైన మా జీవితాల్లో పరిశుద్ధత కలిగి బ్రతుకున్నట్లు, యథార్థత నీతి కలిగి బ్రతుకున్నట్లు దేవా కృపను మాకు దయచేయండి. దేవా కనికరించండి. అడుగుదామా ప్రభుని? అయ్యా, మౌనంగా ఉండలేకపోవచ్చున్నాను, నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నానయ్యా.
అయ్యా స్వరాన్ని గుర్తించలేకపోతున్నాను ప్రభువా. ఏది అబద్ధమో ఏది సత్యమో గుర్తించలేకపోతున్నాను, గ్రహించలేకపోతున్నాను. నాకు గ్రహింపును దయచేయండి ప్రభువా. అడుగుదామా ప్రభు పాదాలు చెంత, వేడుకుందామా ప్రభు పాదాలు చెంత. థ్యాంక్ యూ యేసయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. ప్రార్థిద్దామా ప్రభు పాదాలు చెంత. దేవా నీకు స్తోత్రం అయ్యా. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువానికి స్తోత్రమయ్యా. నీ బిడ్డలమైన మా జీవితాలలో మేము గొర్రె వంటి అనుభవాన్ని మాకు దయచేయండి. మా జీవితంలో స్వరాన్ని గుర్తించడానికి, మిమ్మల్ని వెంబడించడానికి, ప్రభువా పరిస్థితిని అంగీకరించి మౌనముగా ఉండడానికి ఈ లక్షణాలు మాకు దయచేయండి. మేము నీ గొర్రెలమై ఉన్నాం ప్రభువా. మాకు ముందుగా మీరు నడవండి. నీ సన్నిధిని మాకు ముందుగా నడిపించండి. ఈ లోక సంబంధమైన పాపమును తప్పించుకున్నట్లుగా, అపవిత్రతను తప్పించుకున్నట్లుగా తప్పించుకుని గుణ లక్షణాలు మాకు దయచేయండి. హృదయములో కపటమునకు గాని, చేదు అనుభవాలకు గాని స్థానము లేకుండా పరిశుద్ధత కలిగి బ్రతుకున్నట్లుగా, యథార్థత కలిగి జీవించినట్లుగా నీ కృప చేత మమ్మల్ని అభిషేకించండి. దైవికమైన కార్యములను జరిగించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల పరిశుద్ధులకు కూడిన బిడ్డలకు చుంపాలకు తొడగిందుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.